పిచ్చి లంజుడు కొడుకుడు తాగుదామని చెప్పేసి మా ఇంటికి వచ్చిండు భయ్య. నేనే ఖాళీ ఉన్నా అని చెప్పి సరే దా బ్రో అని తాపుతా అని చెప్పి పిలిచా. మరి 700 రూపాయలు ఉండే పోయినాం. మంచిగా 4 బీర్లు తీసుకున్నాం, స్టవ్ తీసుకున్నాం, అంతా తీసుకున్నాం. ఇక 2 బీర్లు తాగినాం. మా ఇద్దరికి ఎక్కలే. మళ్ళీ ఇంకొక 100 రూపాయలు నేను సెడి చేసిన అన్నీ నన్ను అడిగియా. ఇది కథ ఏమైందంటే 100 రూపాయలు లేదని చెప్పిండు పిచ్చి లంజోడుకు. అయితే ఏమైందంటే నా దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది. ఇక ఆన్ ఫోన్లు చేసిన అన్నీ అడిగిన 100 రూపాయలు సెడి చేసిన. ఇంకో 50 రూపాయలు కావాలా, స్టబ్ ఇవ్వంటే 100 రూపాయలు కావాలా. ఒక 10-15 నిమిషాలు భయ్యా ఒక 10 మందిని అడిగిన. వాళ్ళని అడుగుతాడో 100 రూపాయలు కొట్టిండు మా దోస్తుగాడు అని కాలు మొక్కంగా. సరే ఓనల్లా నాలా బ్యాలెన్స్ లేదని చెప్పి ఆ నెలలో కొట్టిపించినాను నాతో నచ్చిన ఓనల్లా. పోనీ పాపం మీద సహన్ తాగుతున్నాను చెప్పి సహన్ తాగుదామని చెప్పేసి అని తెప్పించినాయా. బీడ్ తెచ్చిచ్చినాక మీదికి వెళ్ళి అడుగు కొట్టిన పైసలు నోటిఫికేషన్ వస్తుంది కదా భయ్యా. అని బ్యాలెన్స్ చూస్తే 460 రూపాయలు ఉన్నది భయ్యా. పిచ్చి లంజోడుకు గంట సేపు నప్పకున్నాడు. ఆన్ని కాలు ముఖంగా చూస్తున్నాడు కానీ లంజోడు పిచ్చి లంజోడు అకౌంట్లోకి వెళ్ళి 30 రూపాయలు ఇస్తలేడు భయ్యాడు. ఇక నాకు తిక్క దెంగిందియా. ఆ 400 రూపాయలు ఏం చేసినా అంటే మా ఇంకొక దోస్తుగాడికి కొట్టిన మామ దీని నుంచు అని చెప్పి వాడికి కొట్టిపించినాయా. కొట్టిపించి ఆడ అట్లా ఇట్లా అని సెడి చేసి ఆ 400 రూపాయలు మళ్ళీ 3 బీర్లు తెప్పించినాం భయ్యా. ఇక ఫుల్ అయిపోయినాం. ఇంటికి వచ్చినాం డిమ్ము వందాం. పొద్దున్న లేచా అంటే భయ్యా నా 400 నాకు ఈ భయ్యా అని ఏడుస్తున్నాడు. నా మొడ్డిస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన బాడకవు నువ్వు నాతోనే నా స్కామ్ దెంగేది. ఓ సిడీకే గుద్ద దెంగించుకో, నేను ఖర్చు పెట్టాలా నువ్వు లంజోడక స్కామ్ లంజోడకు. అందరు స్కామ్ లంజోడుకులే ఇట్లాంటి వాళ్ళు.